వయ్యారి భామ పేరులో వయ్యారం ఉంది కానీ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ఇది. వాడుకలో కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటక్ చాందిని అనే పేర్లున్నాయి. ఆంగ్లంలో పార్థినియం అంటారు. మనుషులకు, పశువులకు పలు రకాల జబ్బులు, అలర్జీలు రావడానికి ప్రత్యక్ష, పరోక్ష కారణం అవుతుంది. పంటల్లో వైరస్ తెగులను కలుగజేస్తుంది. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క వర్షాలకు ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి అత్యంత వేగంగా వ్యాపించే పార్థినియం మొక్కను పూతకు రాకముందే నియంత్రించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పార్థినియం కలుపు మొక్కలను నివారించుకోవాలంటూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధిపతి డాక్టర్ డి చిన్నమనాయుడు ఇలా తెలియజేస్తున్నారు. ఈ వర్షాకాలంలో చూస్తే మనకు ఒక ప్రధానమైనటువంటి మానవ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగజేసేది, పంటలకి కూడా ఇబ్బంది కలిగజేసేటువంటి ఒక కలుపు మొక్క, అదే మనకి పార్థినియం అని పిలుచుకుంటారు. దాన్నే మనం వయ్యారి భామ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఒక సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు చాలా సాధారణంగా కనిపించే మొక్క. రైతులు కనుక లేదు ప్రజలు గమనిస్తే వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే ఈ రకమైనటువంటి క్యారెట్ ఆకులు కలిగినటువంటి, తెల్లని పూలు కలిగినటువంటి, అదేవిధంగా జంటలు చూస్తే వయ్యారి భామలా కనిపించిందంటే అది పార్థినియంగా మీరు గమనించాలి. ఈ మొక్కలు ఎక్కువగా ఏంటంటే జూన్లో మొలకెత్తి వర్షాలు పడిన తర్వాత జూలై నుంచి ఆగస్టులో ఇవి ఆగస్టు చివరికల్లా పూత దశకు వస్తాయి. మళ్ళీ సెప్టెంబర్లో పూత మాడిపోయి విత్తనాలు భూమిలో రాలిపోతాయి. మళ్ళీ అప్పుడు వర్షాలు పడితే మళ్ళీ కూడా తయారైపోతుంది. ఎందుకంటే దీనిలో విత్తనోత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ. ఒక మొక్కను కనుక వదిలామంటే 10,000 నుంచి 15,000 వరకు కూడా విత్తనాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు కూడా మనకి గాలి ద్వారా ఒక 3 కిలోమీటర్ల వరకు కూడా అవి ప్రయాణించి మళ్ళీ వ్యాప్తి చెందుతుంటాయి. ఇన్ని రకాలుగా సమస్య కలుగజేస్తున్నటువంటి ఈ పార్థినియం కలుపుని మనం సమర్థంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సామూహికమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది ఒకసారి పూతకు వచ్చిందంటే మరలా అది నిర్మూలించడం చాలా కష్టం. కాబట్టి ఈ పార్థినియం నివారించాలంటే అవి శాఖీయ దశలో ఉండేటప్పుడు మొక్క మొలిచిన తర్వాత పూత దశకి రాకముందుగానే వాటిని పీకి నాశనం చేయాలి. ఈ పొలాల్లో కనుక పార్థినియం బాగా ఎక్కువగా ఉంటే వాటిని పూత దశకు రాకముందే పీకి వాటి నుంచి కూడా మనం మళ్ళీ ఎరువు తయారు చేసుకోవడానికి, కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా వీటి నివారణ కోసం మనకి మరి ఎక్కువగా ఉంటే ఇప్పుడు కూలీల సమస్య ఉంది, మరి మొక్కలను పీకి తగలపెట్టడం కానీ పీకి కంపోస్ట్ చేయడం కష్టం అనుకుంటే అప్పుడు మనం కొంతవరకు రసాయన మందుల వైపు వెళ్ళొచ్చు. అంతర్వాహిక కలుపు మందులని కూడా ఉన్నాయి. వీటిని కూడా మొక్క 20-25 రోజులు లేదా ఒక అడుగెత్తు ఉన్నట్టు పూతకు ముందుగానే ఒక అడుగెత్తు ఉన్న సమయంలోనే మనం పారాక్వాట్ అనేటువంటి కలుపు మందు అయితే కనుక లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే కనుక ఈ మెకానికల్ పద్ధతుల్లో అయితే ఎక్కడైతే పార్థినియం మరీ ఎక్కువగా ఉంటే దానికి కిరోసిన్ లాంటిది స్ప్రే చేసి తర్వాత ఎండిన తర్వాత మంట పెట్టేయడం కానీ ఈ విధంగా చేయాలి. విత్తనాలు తయారైనటువంటి ఈ పార్థినియం మొక్కలు పీకి పడేయడం వల్ల ఆ విత్తనాలు కూడా మళ్ళీ భూమికి చేరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కనుక ఒక సంవత్సరం కనుక వదిలిపెట్టామంటే దాన్ని నిర్మూలించడానికి 5 నుంచి 6 సంవత్సరాల పాటు పడుతుంది. కాబట్టి ఈ పార్థినియాన్ని ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టుకుంటేనే మనం నివారించడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా పార్థినియాన్ని నిర్మూలించడానికి ప్రజలు, మున్సిపాలిటీకి సంబంధించిన పట్టణ మున్సిపాలిటీ, అలాగే రైతు సోదరులు అందరూ కూడా సహకరించి ఈ పార్థినియాన్ని నిర్మూలించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను.